అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త చూసినట్లయితే బేస్తవారము 23వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో మనకు ఇవ్వబడిన కృపావార్తను మనం చూసినట్లయితే దేవుని లేఖన భాగాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలిగి నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడవు. కాబట్టి ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను మనం జాగ్రత్తగా విన్నట్లయితే ప్రభు ఏమైనా దేవుని బిడ్డరా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటంటే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను అన్న మాట. ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడవన్నమాట. అంటే నోటి మాటలు ప్రళయం వల్ల వచ్చిన ఆ ప్రళయం లాగా వచ్చినప్పుడు నువ్వు భయపడవని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన కాపాడుతున్నాడు. అసలు నోటి మాటలే ఏం చేస్తాయి అని అంటే, బైబిల్లో ఒక అర్థపూర్వకమైన విధానంలో తెలుగులో కానీ ఆయా కోణాల్లో వ్యాఖ్యానంలో చూస్తే నోటి మాటల ద్వారానే నొప్పి ఎందుకు కలుగుతుందని కొన్ని నేను వీక్షించి ఆలోచన చేసి దీర్ఘంగా దాని గురించి కొన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ వచ్చా. అసలు నోటి మాటల ద్వారా ఎలాంటి నొప్పి వస్తుంది అంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. మొదటిది యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం నోటి మాటల చేత కలుగు నొప్పి అంటే శరీర గాయముల కంటే లోతైనదంట. నోటి మాటల చేత కలుగు నొప్పి అంటే శరీర గాయాల కంటే కూడా లోతైనదంట. అంటే బహుశా మన శరీరంలో ఏదైనా గాయం అవుతుందంటే, మన దేహంలో ఏదైనా గాయం అవుతుందంటే అది కొద్దిగా లోతైనదిగా అనిపించవచ్చు. అంటే ఇది మనం చూడగా ఈ నోటి మాటల చేత కలుగు నొప్పి అంటే శరీర గాయం అయితే తొందరగా మానిపోవచ్చు. ఏదైనా శరీరానికి ఏదైనా గాయం అయితే, దేహంలో ఏదైనా గాయం అయితే త్వరగా మానిపోవచ్చేమో. కానీ ఇది నోటి మాటల చేత కలిగి నొప్పి అంటే వేరు. అంటే చాకు ద్వారానో కత్తి ద్వారానో ఇంకా ఏదైనా గాయం అయితే కొన్ని రోజులు మానిపోవచ్చు. కానీ మాట ద్వారా అయ్యే గాయం లోతైనదంట. ఇది శరీర గాయం కంటే కూడా లోతైనదంట. సో మన జీవితాల్లో నోటి మాటల చేత కలిగి నొప్పి అంటే ఆ నోటి మాట ద్వారా అయ్యే గాయం వేరు. మామూలు గాయంతో అంటే శరీర గాయముల కంటే కూడా లోతైనటువంటి గాయం అంటే, భౌతికంగా శరీర గాయం ఎక్కడే కనపడేది, కానీ లోతైనటువంటి గాయం అంటే శరీర గాయాల కంటే కూడా లోతైనదంట. నోటి మాట చేత కలిగి నొప్పి అంటే శరీరంకైన గాయం కంటే లోతైనటువంటి గాయం అంట. అట్లాంటి లోతైన గాయములు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ నొప్పి నుండి నన్ను అంటే శరీర గాయం కంటే లోతైన గాయం కలిగినటువంటి ఆ నొప్పి నుండి ఆయన మనం చాటు చేసేవాడుగా కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఇది మొదటి. రెండో కోణం చూసినట్టు యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ నోటి మాట చేత కలిగి నొప్పి అంటే మరింత బాధకరమైనటువంటిదంట. మరింత బాధకరమైనది. సహజంగా మన దేహానికి ఏదైనా బాధ వచ్చిందంటే కొంతవరకు ఉండేది, కొంతవరకు పోయింది. కానీ ఇది ఎలాంటిది అంటే నోటి మాట చేత కలిగి నొప్పి అంటే మరింతగా బాధించేది. అంటే దేహాన్ని లోతుగా బాధించేది, ఎంతో ఎక్కువగా బాధించేది. మన శరీరాన్ని కానీ మన శరీరం కంటే కూడా మన మనసుని ఎక్కువగా లోతుగా బాధించేదని అర్థం. ఇలాంటి బాధించే నోటి మాటల చేత కలిగి నొప్పి నుండి ప్రభువుని కాపాడుతున్నాడు. ఇది రెండు. మూడో విషయాన్ని చూసినట్టు యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. భావోద్వేగాలకు గురేటటువంటి ఏదైనా భావోద్వేగాలు అంటే భయంకరమైన విధానం సడన్గా మనం ఏడ్పులు దుఃఖానికి కారణమైన ఉంటాయి కదా, అలాంటిది అంటే భావోద్వేగానికి గురయ్యేటట్టు చేసేటటువంటి అలాంటి నొప్పి. అంటే మన జీవితాల్లో మనం ప్రశాంతంగా ఉండా, నెమ్మదిగా ఉండా, ఆనందంగా ఉండా ఒక్కసారిగా భావోద్వేగం అంటే సడన్గా ఏడ్చేటట్టు, సడన్గా దుఃఖంతో కేకలు పెట్టి పెద్దగా ఏడ్చేటట్టు చేసిందంట. అంటే ఒక నోటి మాట అన్నది శరీరం కంటే లోతైన కార్యము, అది ఎంతో బాధకరమైనది, ఇంకా భావోద్వేగానికి గురి చేసేటటువంటిదంట. నోటి మాటల చేత కలిగే నొప్పులు అంటే ఎలా ఉంటాయంట. ఇంకా నాలుగోదిగా నోటి మాటల ద్వారా కలిగి నొప్పి ఎలాంటిదంటే, నోటి మాటల చేత కలిగి నొప్పి ఎలాంటిదంటే నాలుగోదిగా యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం మనసుకు తాకేదంట. ఎలాంటిదండి? మనసుకే తాకిద్దంట. ఆ గాయం ఎలాంటిదంటే, ఆ నొప్పి ఎలాంటిదంటే మనసుకు కూడా తాకేసిద్దంట. అంటే మన మనసు ఏదైతే ఉందో ఆ మనసు కూడా తాకిద్దంట వెళ్ళి. అంటే చూడండి, శరీర గాయం చేస్తే మనసుకు అవ్వదండి. నువ్వు శరీరానికి ఏదైనా గాయం చేయి, చాకు పెట్టో కత్తి పెట్టో ఏదైనా చేయమంటే గబకనే త్వరపడి చేయదు సుమి, తప్పక అర్థం చేసుకోదు. ఏదైనా గాయం అయితే అది మనసుకు తాకదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సిస్టర్స్ కూరగాయలు కట్టి చేసేటప్పుడు చేయి గాయమైంది, కానీ అది మనసుకు తాకదు. ఏదైనా భర్త ఏదన్నా భార్య ఏదనంటే అది మనసుకు తాకింది. సో నోటి మాటల చేత కలుగు నొప్పి అంటే అది మనసుకు తాకేది, అది భౌతికమైన దేహానికి తాకేది కాదు, మనసుకు తాకే నొప్పి. ఆ నొప్పి తగలకుండా ప్రభు కాపాడుతానంటాడు. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్టు యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నోటి మాట చేత కలుగు నొప్పి అంటే శాశ్వతమైన మచ్చ వేసేటటువంటిదంట. శాశ్వతమైన మచ్చ వేసేది. ఈడు మంచోడు కాదు, ఈడు పాపాత్ముడు, ఈడు అబద్ధికుడు, ఈడు మోసగాడు అని చెప్పి ఏదో ఒకటి అంటాం.
త్రాగుబోతని, లేదంటే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడి మీద ఏదో ఒక నిందేస్తాం మనం. అంటే అదే ఒక మచ్చ. నోటి మాటల చేత కలుగు అని నొప్పి అంటే జీవితంలో శాశ్వతంగా ఉండే మచ్చ అంట. సో ఇలాంటి మచ్చలు మనం వేసామనుకో, మన మీద కూడా మచ్చ ఉంది, దేవుడు ఖచ్చితంగా మనం మచ్చ వేసినందుకు తీర్పు తీరుస్తాడు. నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోకుండా ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసును తీయాలని చూసావు కదా, మచ్చ వేసావు కదా, ఆ మచ్చకి ప్రతీకారంగా దేవుడు కూడా తీర్చుకుంటాడు. కానీ నువ్వు వేచి ఉండాలి. ఇలా నువ్వు తప్పు చేస్తే నీ మచ్చని దేవుడు, నువ్వు ఎదుటి వ్యక్తి మీద మచ్చ వేస్తే నీకు మచ్చకు తీర్పు తీరుస్తాడు. మరి ఎదుటి వ్యక్తులు నీ మీద మచ్చలు వేస్తుంటే దాని తీర్పు కూడా దేవుడు తీరుస్తాడు. కాబట్టి నోటి మాటల చేత కలుగు నొప్పి అంటే అది శరీరం కంటే కూడా లోతైన గాయం. అది మరింత బాధకరమైనటువంటిది. మరింత బాధకరంగా బాధించేది. 3 భావోద్వేగానికి గురి చేసేటటువంటిది. 4 మనస్సుకు తాకేది. 5 శాశ్వతమైన మచ్చ వేసేది. ఇలాంటి నోటి మాటల చేత కలిగేది ఇది. అంటే నోటి మాటల చేత కలిగే అంటే ఇంత భయంకరంగా ఉండేది ఇది. నోటి మాటల చేత కలిగి నొప్పి అంటే ఇంత భయంకరమైనది. ఈ 500 అనుభవం కలిగి ఇటు 500 అనుభవం మనం జీవించుకోకుండా ఇతరులు మనకి ఇలాంటి చేస్తూ ఉంటే, నోటి మాటల చేత కలిగి నొప్పి మన మీదకి తీసుకొస్తుంటే వాటి నుండి ప్రభు చాటు చేసి దాచి ఆదరించేవాడు ఉంటాడు. ఆ నొప్పి నుండి మనం తప్పించేవాడు ఉంటాడు. ఇట్లాంటి అనుభవం మనం ఉండకూడదు. మన మీద ఎవరైనా వేస్తుంటే వాటి నిమిత్తమే మనం ప్రభుకి అప్పచెప్పినప్పుడు ప్రభువే వారికి ఏం చేయాలో అది చేస్తాడు. ప్రతీకారం ప్రభు తెచ్చుకుంటాడు, నీవు నేను తీసుకోవద్దు. కాబట్టి అట్లు మనం నోటి మాటల చేత కలుగు ఈ 500 అనుభవం కలిగిన ఈ భయంకరమైన నోటి మాటల చేత మనం కలక్కోకుండా ఆయన సురక్షితమైన రెక్కల కింద ఆయన కాపాడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు విత్తమైన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. ఇట్లా భయంకరమైనటువంటి పరిస్థితులు మేము రాకుండా, భయంకరమైన పరిస్థితులు మేము కూలిపోకుండా, నోటి మాటల చేత కలుగు నొప్పి మాకు తాగకుండా మమ్మల్ని చాటు చేసి కాపాడి మీరే మహిమ పొందండి. దేవాయి శరీరం కంటే లోతైనవి తండ్రి, మనసు భావోద్వేగానికి గురి చేసి మనసును తాకేటటువంటివి తండ్రి, జీవితంలో మచ్చ వేసేవి, ఇలాంటి లోతైనటువంటివి, ఇలా భావోద్వేగాలను దుఃఖంతో బాధించేవి, ఇలాంటి మనుషులు నోటి మాట దగ్గరికి ఈ నొప్పి నుండి మమ్మల్ని కాపాడము. ఎన్నో నొప్పులు మా జీవితంలోకి వస్తున్నాయి, మేము కూడా ఎన్నోసార్లు మిమ్మల్ని నొప్పిస్తున్నాం కూడా, క్షమించండి. మా జీవితంలోకి వచ్చే వాటిని కూడా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.